హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కూడా నేను ఒక చక్కనైన స్టోరీతో మీ ముందుకు వచ్చాను. అయితే స్టోరీలోకి వెళ్ళే ముందు ఎప్పట్లాగే నాదొక చిన్న రిక్వెస్ట్, నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి డివోషనల్ వీడియోస్ అలాగే మంచి స్టోరీస్ని వినొచ్చు. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చూసి నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. పురాణాలలో స్త్రీ ప్రధాన పాత్రలు కొన్ని ఉంటాయి. ఈ పాత్రల స్వభావం చాలా ఆసక్తికరంగా మరెంతో స్ఫూర్తివంతంగా ఉంటుంది. అలాంటి పాత్రలలో కన్య కూడా ఒకటి. కన్య అనగానే గురజాడ అప్పారావు గారు రచించిన కన్యక పద్యం పాఠం గుర్తొస్తుందేమో కొందరికి. కానీ ఆ కన్యకు ఎలాంటి సంబంధం లేదు. ఇకపోతే ప్రస్తుతం చెప్పుకునే కన్య వృత్తాంతం ఇది. అనగనగా ఒక ఊరు ఉండేది. ఆ ఊరిలో ఒక కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో ఒక ఆడపిల్ల పుట్టింది. ఆ అమ్మాయి పేరు కన్య. ఆమెను తల్లిదండ్రులు చక్కగా పెంచారు. ఆమె గుణంలోనూ రూపంలోనూ పనితనంలోనూ ఎంతో చక్కనైనది. ఆమెకి పెళ్లి వయసు రాగానే ఎన్నో సంబంధాలు రావడం మొదలుపెట్టాయి. అయితే ఈడు జోడు బాగుండాలనే ఆలోచనతో తల్లిదండ్రులు తొందరపడకుండా ఆచితూచి అడుగులు వేయటం చేస్తున్నారు. ఒకరోజు తల్లిదండ్రులు ఇద్దరూ అత్యవసర పని మీద పక్క ఊరికి వెళ్ళారు. కన్య ఒక్కతే ఇంట్లో ఉంది. అదే సమయంలో మరొక ఊరు నుంచి కన్యను చూడడం కోసమని ఒక అబ్బాయి కుటుంబ సభ్యులు కన్య ఇంటికి వచ్చారు. వారిని చూసి తల్లిదండ్రులు లేరు పొమ్మని చెప్పకుండా ఎంతో మర్యాదగా లోపలికి పిలిచింది కన్య. వారికి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు ఇచ్చి తరువాత వారిని కూర్చోబెట్టింది. తాగడానికి మంచినీళ్లు ఇచ్చింది. అంతవరకు బాగానే ఉంది. తరువాత కన్య వాళ్లతో ఇప్పుడే వస్తానని లోపలికి వెళ్ళింది. వంటగదిలో డబ్బాలన్నీ తెరిచి చూడగా అతిథులకు పెట్టడానికి ఆహార పదార్థాలు ఏమీ కనిపించలేదు. అప్పటికప్పుడు ఏదో ఒకటి చేద్దామని చూసేసరికి ఒక డబ్బాలో వరిపిండి కనిపించింది. ఆ పిండి బయటికి తీసి దాంతో జంతికలు చేద్దామని పిండి కలపడం మొదలుపెట్టింది. అయితే గాజులు గలగలామంటూ శబ్దం చేశాయి. గాజుల శబ్దం విని ఏదో చేస్తుందని వచ్చిన వాళ్ళు కనుక్కుంటారని చేతుల్లో 2 గాజులు మాత్రమే ఉంచి మిగిలిన గాజులు తీసేసి పిండి కలపడం మొదలుపెట్టింది. అయితే మిగిలిన 2 గాజులు కూడా శబ్దం చేస్తుండడంతో ఒక గాజు మాత్రమే ఉంచుకొని తొందరగా ఆ పిండితో జంతికలు చేసి వచ్చిన వారికి పెట్టింది. అమ్మాయి చాలా పనిమంతురాలు అని గ్రహించిన మగపిల్లివారు అక్కడి నుంచి వెళ్ళిపోయి తర్వాత కన్య తండ్రికి కబురు పెట్టారు. ఈ కథలో ఏముంది విషయం అనే సందేహం మీ అందరికీ వస్తుంది. కానీ కన్య చేతిలో మొదట చేతి నిండుగా వేసుకున్న గాజుల్లా చాలామంది ఒక చోట చేరితే సహజంగానే గందరగోళమైనట్టు విషయాలన్నీ ప్రవాహంలా మారుతాయి. ఆ తర్వాత వేసుకున్న కొన్ని 2 గాజుల్లా ఇద్దరు మనుషులు ఉన్నా సరే నిశ్శబ్దం అనేది కొనసాగదు. ఏదో ఒక విషయం గురించి అక్కడ చర్చ జరుగుతూనే ఉంటుంది. మనిషికి ఒంటరితనంకి మించిన ఏకాంతం, ఒంటరితనం ఇచ్చే ప్రశాంతత మరింకేది ఇవ్వదు అని ఇది కన్య కథ మనిషికి ఇచ్చే సందేశం. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను.